ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో కొనుగోలు చేస్తున్నట్లు మరెక్కడా చేయలేదని దీన్ని భారత ప్రభుత్వం అంగీకరించింది అన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ నంబర్ 1 అని కేంద్రం చెబుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 పంటలు పండితే 5 పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోలు జరిపామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరతోటి కొనుగోలు చేస్తాము అన్నారు. ప్రభుత్వం చాలా సిన్సియర్ గా కమిట్మెంట్ తో ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో గాని మొక్కల విషయంలో గాని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళు చేసే ఫాల్స్ ప్రొపగాండా, డిఫమేటరీ ప్రొపగాండాకి కొంత మీడియా, సోషల్ మీడియా సంస్థలు కూడా దానికి అదేదో వాస్తవమైనట్టుగా ప్రచురించడం ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ద ఫస్ట్ లైన్ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురాల్చుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో